Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. 83 నుంచి 2009 వరకు మీరు 5 సార్లు ఎమ్మెల్యే. ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఈ ప్రాంతానికి చేసిన గుర్తుండిపోయే అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి? అసలు నేను ఇంతకు ముందు నేను ఫస్ట్ చెప్పాను, ఒక చీకటిలో ఎలాంటి ప్రాంతం ఇది. ఇక్కడ కరెంటు లేదు, రావటానికి పోవటానికి కావాల్సిన దారులు లేవు, చదువుకోవటానికి కావాల్సిన స్కూళ్ళు లేవు. అటువంటివన్నీ కూడా ఇక్కడ మేము చేసాం. 86లో ఎన్టీ రామారావు గవర్నమెంటు మండలాలను చేసింది. ప్రజలకి అధిక పరిపాలన సౌలభ్యంగా ఉండటం కోసమని మండలాలు చేసింది. ఆ మండలాలకు సంబంధించిన విషయంలో వాటికి కావాల్సిన ఆఫీసులు, వాటికి కావాల్సిన నిధులు వీటన్నిటినీ మంజూరు చేయటం జరిగింది. అన్ని గ్రామాలకి కరెంటు తీసుకుపోయాం. అన్ని గ్రామాలకి రోడ్లు, రవాణా సౌకర్యం కల్పించాం. అన్ని మండలాల్లో స్కూళ్ళు, వాటికి కావాల్సిన సవలతులన్నీ కూడా ఏర్పాటు చేసాం. అన్ని మండలాల్లో హాస్పిటల్స్ తీసుకొచ్చాం. హాస్పిటల్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ని అడగటం, మంజూరు చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇవాళ మేము ప్రత్యేకంగా కొత్తగా చూస్తున్నది ఏంటంటే 2014 నుండి జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఇక్కడ ఏమైనా కొత్త పని చేశారంటే ఏమీ లేవు ఇప్పటి వరకు కూడా. ఆ పథకాలు కనపడుతున్నాయి, ఏ సంక్షేమ పథకాలు కనపడుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలతోటి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. అట్లా కాకుండా సంక్షేమం మీద ఆధారపడి అంతే. ఇప్పుడు కొత్తగా ఏమి లేవు. మేము ఇక్కడ నీటి వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాం, వాటిని మంజూరు చేయించుకున్నాం. చెర్లు, లిఫ్ట్ ఇరిగేషన్స్, చెక్ డ్యాములు ఇవన్నీ చేసాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి బయ్యారంకెళ్ళి నుండి పాకాలేరు, మరి పందిపంపులేరు, ఇటు ముర్రేడు, కిన్నెరసాని, ఈ నీళ్ళన్నింటినీ గోదావరిలో కలుస్తుంటే చూస్తున్నారు తప్ప అంతకున్న ముందు ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఈ వ్యవసాయానికి ఉపయోగిద్దాం, ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే పని చేద్దాం అనేటువంటి ప్రయత్నం వచ్చేదే. అది మేము చేసాం. మా ఆధ్వర్యంలో మేము ఉన్న క్రమంలో జరిగినాయి. మీకు ఎన్టీఆర్ సంక్షోభంలో నాదేండ్ల భాస్కర్రావు ఎప్పుడైతే ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు పార్టీ చీలి ఆయన సీఎం అయ్యారు, ఆ సందర్భంగా మీకు ఏ వర్గం నుంచి అయినా మా వైపు రండి, మాకు ఓటేయండి అని అట్లాంటివి వచ్చాయి ఆఫర్లు? అటువంటి ఏమీ రాలేదు. మా జోలికి ఎవరు రాలే. అందరినీ తీసుకుపోయి క్యాంపుల్లో పెట్టుకున్నారు. అవును, నేను ఫ్రీగా తిరిగాను. వాళ్ళ పంచాయతీ పరిష్కారం అయ్యేదాకా ఫ్రీగా తిరిగాను. నా దగ్గరికి ఎవరు రాలేదు. మీరు అప్పుడు ఓటేసారా? నేను ఓటేయలేదు. అసెంబ్లీలో ఆ క్యాంపులు లేను. క్యాంపుల్లో మళ్ళీ బల ప్రదర్శన చేశారు, మళ్ళీ అసెంబ్లీకి కాల్ఫర్ చేశారు గవర్నర్ ఎన్టీ రామారావు బల ప్రదర్శనలో. అవును, అప్పుడు యాక్చువల్గా అన్ని సిపిఎం కూడా రామారావుకి మద్దతు ఇచ్చాయి కదా. అవును. అప్పుడు మీరు ఎటువైపు ఉన్నారు? మేము ఎటు లేము. ఓటేసారు? అప్పుడు ఓటేయలేదు. అసెంబ్లీలో ఎవరికి ఓటేయలేదు? ఎవరికి ఓటేయలేదు. ఇటు నాదేండ్లకు ఓటేయాలి, అటు ఎన్టీఆర్కి ఓటేయాలి. ఓకే, మీ ఓటుతో అవసరం లేకుండానే మేము మా ఆలోచన కానీ, మా పద్ధతి కానీ, ఓటు వేయించుకోవాలి, మాకు ఓటు ఎందుకు వేయాలనో చెప్పేవాళ్ళం, ఇతరులకు ఓటు ఎందుకు వేయకూడదో చెప్పేవాళ్ళం. మా ఓటు అవసరమైతే ఎవరికి ఇవ్వాలనో అనేటువంటి విషయానికి వస్తే ఎవరికి ఇవ్వద్దు అనేటువంటిది మీ ఆలోచన, పార్టీ ఆలోచన. మా పార్టీ ఆలోచన. సరే, మీరు పుట్టి పెరిగిన ఊరు ఇదేనా? ఇదేనండి. ఇది అంటే అంతా ఇప్పుడు మా తాతలు నాటి నుండి ఇది ఈయన ఊరు. ఇది ఈ స్థలమేనా మీది? మీరు అంటే ఇదే స్థలం. మీరు పుట్టింది పెరిగింది? అంటే నేను పుట్టింది అప్పుడు ఈ నైజాం పరిపాలనలో ఉన్నటువంటి అప్పుడు క్యాంపులు పెట్టారట ఊళ్ళంతా, రజాకారులు. అవునవును, అదే ఇప్పుడు ఆ క్యాంపులు పెట్టారట. మా ఊరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఇల్లెందుకు తీసుకుపోయి
ఇప్పుడు ఇల్లెందు జూనియర్ కాలేజ్ ఉంది, ఆ ప్లేస్లో ఊళ్ళంతా తీసుకురాడు పెట్టారట. నేను క్యాంపులో పుట్టానట. ఓకే ఓకే. ఆ క్యాంపు నేను పుట్టిన తర్వాత ఆ క్యాంపులన్నీ ఎత్తేసి అన్ని గ్రామాల వాళ్ళని, ఏ గ్రామాల వాళ్ళని ఆ గ్రామాలకు పంపించారట. ఓకే. ఇప్పుడు ఈ ఇల్లు ఇదంతా మీరు కట్టిందేనా? ఈ ఇల్లు మీరు ఇది ఎన్టీ రామారావు గవర్నమెంట్లో, నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఇల్లు మంజూరైంది మీకు. ఇది ఏంటి యాజ్ ఏ అప్పుడు ఆయన బలహీన వర్గాల గృహ సముదాయం అని ఒక స్కీమ్ తెచ్చారు. అవును, ఆ స్కీమ్లో భాగంగా మీకు ఇల్లు, ఆ స్కీమ్లో భాగంగా ఈ ఇల్లు వచ్చింది. అది 6,000 స్కీము. ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు కదా, ఇది 6,000 స్కీము. 6,000 నుండి ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి 6,000 పోయి 8,000 అయింది, 8,000 పోయి 12,000 అయింది, 12,000 నుంచి 25,000 అయింది. అట్లా పెంచుకుంటూ వచ్చారులే కానీ అప్పుడు కట్టినటువంటి ఇండ్లు చాలా ఊరుగా ఉండేటువంటి, అప్పుడన్నీ మా ఊరంతా గడ్డి ఇండ్లతోటి ఉండేటి. అట్లా ఇది మా నాన్న పేరుతోటి, నా పేరుతోటి, ఇద్దరు పేర్లతో మాకు. ఇప్పుడు మా తమ్ముళ్ళు, ఇదంతా మీ ఫ్యామిలీనేనా? మీ బ్రదర్స్? మా 4వ తమ్ముడు, ఆయన 3 తమ్ముడు, నా తర్వాతోడు ఈ ఇల్లు అక్కడ వచ్చింది, అవతల వచ్చింది. అట్లా ఇది కట్టుకున్నారు. కట్టిన ఇప్పుడు దీని మీద స్లాపు ఇదంతా కూడా మరి నేను ఎమ్మెల్యేనైతే మరి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా అని చెప్పి మా పార్టీ స్లాబ్ వేయించింది. ఓకే. ఆ వెనక ఇల్లు మీరు, అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇందిరమ్మ పేరుతోటి వచ్చింది. ఇందిరమ్మ పేరుతోటి వచ్చింది. ఆ ఇందిరమ్మ పేరుతోటి వచ్చిన మా అబ్బాయి పేరుతోటి వచ్చింది. 5 సార్లు పైనది మాత్రం మేము సొంతంగా వేసుకున్నాం. కాదు, 5 సార్లు ఎమ్మెల్యే, సొంత ఇల్లు కూడా కట్టుకోలేరు. సరే, మీరు ఎమ్మెల్యే కదా, చాలామంది ఎమ్మెల్యేలు స్థలాలు పొలాలు కూడబెట్టుకుంటారు. సో కనీసం మీరు ఇంటి స్థలమైనా తెచ్చుకున్నారా మీ 5 టర్ముల్లో? మాకి నేను ఇంటి స్థలం నేను ఏడా ఊళ్ళో కొనలేదు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కొనలేదు, జిల్లాలో కొనలేదు. మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎమ్మెల్యేలకి ఇంటి స్థలాలు హైదరాబాద్లో. దాన్ని మా పార్టీకి ఇచ్చాను. మా పార్టీ దాన్ని ఆఫీస్ కట్టారా? అమ్మి, ఆ స్థలం అమ్మి హైదరాబాద్లో విద్యానగర్లో పార్టీ ఆఫీసు, స్టేట్ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది. మీ డబ్బులతో, మీ డబ్బులతోటి. మీరు ఇప్పుడు హైదరాబాద్ పోతే ఎక్కడ ఉంటారు మామూలుగా? ఆ ఆఫీసులోనే ఉంటాం. ఆఫీస్లో. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యే క్వార్టర్స్, అందులో ఉండేవాళ్ళం. సైకిల్ మీద పోయేవాళ్ళ అసెంబ్లీకి? అంటే ఇక్కడ తిరిగేటప్పుడు సైకిల్, హైదరాబాద్లో ఎప్పుడు సైకిల్ లేదు. ఆ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ దాకా బస్సు ఉంటుంది, బస్సులో పోయేవాళ్ళం. ఆ బస్సు తొందరగా నేను తయారయ్యేటప్పటికి అది వెళ్ళిపోయింది అనుకో, ఆటో పట్టుకొని పోయేవాళ్ళం. లేదు అప్పుడు ఆ టైంలో ఆటో కూడా అందుబాటులో లేదు అనుకుంటే నడిచిపోయేవాడిని. మిమ్మల్ని ఎవరు పోలీసులు అడ్డగించలేదా? ఇది ఎమ్మెల్యే లోపల అసెంబ్లీలోకి గుర్తుపట్టి పంపించేవాళ్ళ? అంటే ఫస్ట్ అట్లా అందరినీ చెక్ చేసేవాళ్ళు, నన్ను కూడా చెక్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన కార్డు ఉంది కదా, ఆ కార్డు చూపించేవాళ్ళం, పోయేవాళ్ళం. పిఏలు అట్లా పెట్టుకునే వాళ్ళ మీరు? మాకు పిఏలు మా కార్యకర్తలే, మా నాయకులే. ఓకే. మేము ప్రత్యేకంగా పిఎల్ని ఏం పెట్టుకోలేదు. ఓకే.